ఏది తెలియనంత ఒక లోకంలో మనం ఉన్నాం. కానీ కళ్ళు లేని వాళ్ళు ఈరోజు సమాజంలో ఎంతటి ఉన్నత శిఖరాలకు ఎదుగుతున్నారో ఆలోచిద్దాం. ఈరోజు మొట్టమొదటిసారి తమిళనాడులో జడ్జిగా 2 కళ్ళు లేని అమ్మాయి ఎన్నుకోబడ్డది. కానీ అన్ని కళ్ళుండి మంచి కళ్ళుండి మంచిగా చూస్తూ చదువుకోమంటే కూడా ఆ కళ్ళని మోసం చేస్తూ చూడాల్సినవి చూడకుండా చదవాల్సింది చదవకుండా అన్నెసెసరీగా చదువుతూ ఈ కళ్ళని వేస్ట్ చేస్తున్నాం మనమని నాకు అనిపిస్తుంది. కాబట్టి మా కళ్ళకు పరీక్ష పెట్టిన విద్యార్థులను అభినందిస్తూనే మీ కళ్ళకు కూడా మీరు పరీక్ష పెట్టండి. మీకు ఈ కళ్ళు ఇచ్చినందుకు మీ అమ్మా నాన్నకు మీ దేవుడికి మీకు రుణపడి ఉండాలంటే ఆ కళ్ళతోని రేపు వచ్చే 7 రోజులు ఆ కళ్ళతోని మంచిగా చదివి మంచిగా పరీక్షలు రాసి అదే కళ్ళతో నీ విజయాన్ని నీ విజయ పరంపరని మార్కుల మెమోలో చూస్తేనే నీకు ఇచ్చిన కళ్ళకు అర్హత ఉంటుంది, నీకున్న కళ్ళకు అర్హత ఉంటుంది. కాబట్టి దయచేసి ఫ్రెండ్స్ మీరందరూ కూడా మీకున్న కళ్ళకి గర్వపడేదని చేయాలంటే ఈ విజయం సాధించాల్సిన అవసరం ఉందని ఈరోజు నాకు అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్.